ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ ఏమాత్రం కనికరించకుండా విరుచుకుపడింది. ఫలితంగా కొన్ని చోట్ల పాక్షికంగా, మరికొన్ని చోట్ల పూర్తిగా పంట ధ్వంసమైంది. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా మళ్లీ పంట వేశారు. కానీ ఈసారి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మరో దెబ్బ తగిలింది. సరైన గిట్టుబాటు ధర లేక నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పొగాకు రైతన్నలు తుఫాన్ దాటికి కుదేలైన అన్నదాతలు, కొనుగోళ్ల కేంద్రాలలోనూ తప్పని అవస్థలు, గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి అగమ్య గోచరం. నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల పరిధిలో గత సీజన్లో మంచి గిట్టుబాటు ధర లభించడంతో ఈ ఏడాది రైతులు అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగు చేశారు. డీసీపల్లి పొగాకు బోర్డు పరిధిలో ఈ ఏడాది 2129 మంది రైతులు 1721 బ్యారన్ల పరిధిలో 4660 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేశారు. బోర్డు పరిధిలో 6.28 మిలియన్ కిలోల పొగాకు పండించవాలని నిర్ణయించగా ఈ ఏడాది 7.1 మిలియన్ కిలోల పంట దిగుబడి వచ్చినట్టు బోర్డు అధికారులు అంచనా వేశారు. గతేడాది మార్కెట్లో పొగాకును వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడంతో మంచి ధరలు లభించాయి. లో గ్రేడ్ సైతం మేలిమి రకంతో పోటీ పడింది. తద్వారా రైతులు మంచి ఆదాయం పొందారు. ఈ సీజన్లో డిసెంబర్లో కురిసిన తుఫానుతో సుమారు 800 హెక్టార్లలో పంట దెబ్బతింది. పాక్షికంగా పంట దెబ్బతిన్న చోట మళ్లీ మొక్కలు వేయగా, పూర్తిగా దెబ్బతిన్న చోట ట్రాక్టర్లతో దున్నేసి కొత్త వేయడానికి ఇతర జిల్లాల నుండి కూలీలను తీసుకురావడంతో పాటు ఆకు కొట్టుడు మొదలు గ్రేడింగ్ వరకు సాగు ఖర్చులు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు మర్రిపాడు మండలంలోని పొగాకు బోర్డు, వ్యవసాయ శాఖ నుంచి రైతులకు ఎలాంటి పరిహారం కూడా అందలేదు. బ్యాంకుల నుంచి అదనపు రుణం, పంట రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు పెట్టుబడి పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధరైనా ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరారు. మనం ముట్టాకేస్తాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అనాథకరంగా వర్షాలు పడడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. కానీ అదే రేట్లు పాల్గొంటున్నారు. ఆ రేట్లు గిట్టుబాటు కావడం లేదు. ఇప్పుడు ఇచ్చే రేట్లకి రాను రోజుకు 2 రూపాయలు దిగిపోతుంది కింద మార్కెట్. ఫస్ట్ రోజు 200 కేజీ కిలోకి 2000 రూపాయలు అని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి మొన్న 195 రూపాయలకి దించారు కిందకి. 195 రూపాయల నుంచి మార్కెట్ ఇంకా ఎంత కిందకి దిస్తారో ఏమైనా రైతులు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు రైతుల గిట్టుబాటు ధరల ఆశలపైన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నీళ్లు చల్లారు. కొనుగోళ్ల ప్రారంభంలో గరిష్టంగా కిలో పొగాకుకు 200 రూపాయలే రావడంతో రైతులు పూర్తిగా నిరాశలు కూరుకుపోయారు. కిలో పొగాకుకు కనీసం 250 రూపాయలు వస్తే గాని పంట పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఖర్చు వచ్చేసి ఎకరాకి 70-80 వేలు ఖర్చు వస్తుంది. గతంలో కన్నా కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్కటి మన ఎరువులు కానించి కూలీలు కానించి మొత్తం కూడా కూలీలు పెరిగిపోయినాయి. ఒక ఎకరాకు వచ్చేసి దాదాపు 70-80 వేలు ఖర్చు వస్తుంది. మాకు 1 లక్ష రూపాయలన్నా రావాలి ఎకరాకి. రాంది మాకు గిట్టుబాటు కాదు. అది అట్లా రావాలంటే ఒక కింటాకు వచ్చేసి 22,000 అమ్మితే కానీ గిట్టుబాటు కాదు. ఇప్పుడు కింటా రేట్ వచ్చేసి 20,000. హై క్వాలిటీ వేలు మాత్రమే కొంటున్నారు. రైతుల సమస్యలను కూడా అడిగి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మా ఈడీ గారు కానీ లేకపోతే మరియు మా మేనేజ్మెంట్ అందరూ రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పిస్తారని చెప్పారు. అలాగే రైతులు కూడా మంచి టైంలో బేళ్ళు అమ్ముకోవాలని, ఏ గ్రేడ్ ఎప్పుడు పోతుందో చూసి ఆ గ్రేడ్ ఆ రకం ఆ రోజు అమ్ముకోవాలని కోరుకుంటున్నాము. బేలు తెచ్చేటప్పుడు కూడా సాఫ్ట్లు హీట్లు ఇలాంటివన్నీ ఏం లేకుండా మంచి బేళ్లు తీసుకొచ్చి మంచి మార్కెట్ పొందాలని కోరుకుంటున్నాము. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఏడాది సాగు ఖర్చు పెరగడం, తుఫాన్ దాటికి పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈసారి పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తే గాని రైతులు కోలుకునే పరిస్థితి కనిపించ